కొన్ని సందర్భాల్లో ఆ ఇంట్లో ఏదో ఒక కొడుకు పనికి రాకుండా ఉంటే చెప్తా ఉంటారు కదా పేరెంట్స్, నీకు తిండి పెట్టి దండగరా, నీకు తిండి పెట్టే బదులు కన్నా బర్రెకింత గడ్డేసిన కూడా బాగుండు, ఆ బర్రెైన పాలిచ్చేదని చెప్పేసి తిడుతూ ఉంటారు కదా. ఆ తీరుగానే రేవంత్ రెడ్డి గారిని ఈరోజు అట్లనే అనాల్సి వస్తుంది. ఈరోజు 71 సార్లు ఢిల్లీకి పోయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 1, 2, 3 లాంటి ఏది కూడా తీసుకురాలే. మళ్ళీ తన వైఫల్యం గురించి తానే చెప్పుకుంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చిర్రు, నేను ఉన్నప్పుడు ఇస్తారని చెప్పేసి ఈయన డొంక తిరుగుడు మాటలు దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే దొరికిపోయిర్రు. ఇక్కడ ఆయన 71 సార్లు ఢిల్లీకి పోయి తెలంగాణ కోసం ఏమైనా తీసుకొచ్చిండు అంటే పావలా పైసా కూడా తీసుకురాలి ఇప్పటివరకు. తెలంగాణ సొమ్ము తగలబెట్టిండు, తెలంగాణ ప్రజల పైసలతోటి తిండిని కూడా అట్లనే పాడేసిండు. ఫ్లైట్ డబ్బులు, డీజిల్ బొక్క, ఫ్యూయల్ బొక్క. ఈరోజు రేవంత్ రెడ్డి నివసిస్తున్న చౌమహల్ ప్యాలెస్ దానికి డబ్బులు దండగా. ఏం లాభం రేవంత్ రెడ్డితోటి? ఏమైనా లాభం ఉందా? ఏమైనా మాట్లాడితే ఆంధ్రోలు తీసుకుపోతున్నారు, మాకు రావడం లేదు, మాకు ఇవ్వడం లేదంటే 71 సార్లు చంద్రబాబు నాయుడు పోయినా ఢిల్లీకి, లేకపోతే రేవంత్ రెడ్డి పోయిండా? ఒకసారి ఆయన మాటలోనే విందాం ఏమంటాడో, మీరే వినుర్రిగా. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర ఇచ్చుకున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఇచ్చారా? ఎత్తుంటుంది తగ్గుతుంది, మన డూప్లెక్స్ ఆ పక్కన మాదాపూర్ కట్టుంటుంది తగ్గుతుంది, ఆ వైజాగ్ కూడా చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి వచ్చేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. వివక్ష వాళ్ళకు కాదు రేవంత్ రెడ్డి గారు, వివక్ష నీ నోటికి ఉంది. 71 సార్లు పోయి నువ్వు ఏది తీసుకురాకుండా ఉండవు చూసినవా? వివక్ష నీ దగ్గర ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు చూసినవా? ఈరోజు వివక్ష నీ దగ్గర ఉంది. మొన్న ఎల్ఎన్టీ సంస్థ ఒకటి ఉండే తెలంగాణ రాష్ట్రంలో, ఆ ఎల్ఎన్టీ సంస్థని అడ్డాగోలుగా ఇష్టం వచ్చినట్టుగా తరిమి కొట్టేట్టు చేసిన మొత్తానికి మెట్రో వాటిని కూడా ప్రభుత్వం ఎందుకు రన్ చేయాలని చెప్పేసి ఆ మెట్రోల మీద కూడా కన్నేస్తేవి. దాంతో ఆ మెట్రోకి సంబంధించిన వాళ్ళు కూడా పారిపోయారు తెలంగాణ నుంచి. ఆ ఉన్న వాటిని నువ్వే మొత్తం ఎల్లగొట్టి మళ్ళీ ఢిల్లీలో పోయి ఏమైనా కావాలని నరేంద్ర మోడీ అడిగితే అట రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో తెలుసా? మాకే వద్దు, మేము అన్నిట్లో ముందే ఉన్నాం, అంతో కొంత ఆంధ్రప్రదేశ్ వెనకాల ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నట. వివక్ష ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. అవన్నీ పోని, ఈ మెట్రో ఫేజ్ 1, 2, 3 అవన్నీ పక్కన పోని, ఈ బీర్లయ్యలకి ఏమర్థమైందా? ఊకే తలకాయ ఊపుతాడు. ఏమైనా అర్థమైందా ఆయనకు? పక్కన నిలబడి మంచిగా తలకాయ ఊపుతాడు ఇట్లా. ఏనాడైనా మాట్లాడినావా? హిందీలో అట్లీస్ట్ ప్రెస్ మీట్ అయినా పెట్టినావా? అవన్నీ పెట్టడం మనకు చేత కాదు. కానీ రేవంత్ రెడ్డి శభాష్ అన్నారు కాబట్టి ప్రెస్ మీట్లో నేను ఒక్కడిని యాక్టివ్గా ఉన్నా, రేవంత్ రెడ్డి చెప్పేది నేనే వింటున్నా అని చెప్పేసి మంచిగా తలకాయ ఊపుతాడు బీర్లయ్యలయ్య. ఏం తెలుసు మెట్రో ఫేజ్లు అంటే? ఏం తెలుసు నీకు? ఏది కూడా తెలియదు. ఇప్పుడు వివక్ష ఉంది. మొన్న ఆ రాష్ట్రం ఇచ్చిర్రు, ఈ రాష్ట్రానికి ఇచ్చిర్రు, అహ్మదాబాద్కి ఇచ్చిర్రు, ఆంధ్రాకి ఇచ్చిర్రు, విశాఖపట్నంకి ఇచ్చిర్రు అని చెప్తున్నాడు. మరి అదే కేబినెట్ మన మంత్రులు ఎడిపోయారు, మరి మన కేంద్ర మంత్రులు ఎడిపోయారు, మన కేంద్రానికి సంబంధించిన ఎంపీలు ఎడిపోయారు. ఆ తెలంగాణ రాష్ట్రంలో చెత్తేరుతా ఉండరు ఇక్కడ కలిసి వీళ్ళందరూ. మరి మనకెందుకు రావడం లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు తన కిందున్న అధికారులకు ఒకటే మాట చెప్పేటోడు, ఏదైనా ఉంటే పని చేసేయండి, వాళ్ళ కొసంచుల వరకు పోయి పని చేసుకుని వచ్చేటోళ్ళు. మెట్రో ఫేజులు కానీ, మెట్రోలు కానీ, యూరియా కానీ ఏదన్నా కూడా అధికారులకు చెప్తే కేంద్రం దగ్గర పోయి వాళ్ళు చేసుకొని వచ్చేది. కానీ ఈరోజు ఏం లాభం? ఏమైనా లాభం ఉందా రేవంత్ రెడ్డి గారితో? ₹1 కాదు, పావల కూడా లాభం లేదు. తిండి దండగా అంటారు కదా, ఆ తీరుగానే ఉంది రేవంత్ పరిస్థితి. దండగా అంతా, ఏది కూడా లాభం లేదు. తెలంగాణ అంతా అయోమయంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచుంటో తప్ప రేవంత్ రెడ్డి దేంట్లున్నాడు చెప్పండి? ఏ విషయంలో పనికొచ్చే విషయం ఉండడా? ఎక్కడ కూడా రాడు, ఉండడు, కుదరదు కూడా. అయితే మరొకసారి చూసుకోవాలి మిత్రులారా. ఇప్పుడు ఇదే విషయం గురించి ఈయన మాట్లాడుతారు క్లారిటీగా. ఇక చూసిర్రా, హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కుట్రనట. కిషన్ రెడ్డి కుట్ర చేస్తాడా? నాకు అర్థం కావట్లేదు. ఆయన కేంద్ర మంత్రి కదా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కదా. ఈరోజు కేంద్ర మంత్రి పవర్ ఎక్కువ ఉంటుందా? సీఎంకి పవర్ ఎక్కువ ఉంటుందా? ఏమైనా మతుండే మాట్లాడుతున్నాడా ఈ విషయంలో? ఏమంటే కిషన్ రెడ్డిని ముందు తీసుకొస్తున్నాడు. గతంలో కేసీఆర్ కాళేశ్వరం కట్టడానికి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు, నరేంద్ర మోడీ అడ్డుపడ్డాడు, పక్క రాష్ట్రాల వాళ్ళు అడ్డుపడ్డా కూడా తొక్కుకుండా పోయాడు కేసీఆర్. తొక్కుకుండా పోయి 2 సంవత్సరాల్లో కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం,
ఆ మల్లన్న సాగర్ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులను కట్టేసి చరిత్ర మరవని తీరుగా ఆయన కట్టడాలు ఇప్పటిదాకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు పొద్దున లేస్తే కేసీఆర్ పనన్నట్టుగా మోకాళ్ళ పడుకునే తిరిగేటోడు. అట్లాంటిది కేసీఆర్ తన్నుకుంటూ ఈరోజు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలే. ఆ కిషన్ రెడ్డి ఎవరు? జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక కేంద్ర మంత్రి. నువ్వు తెలంగాణకే సీఎం కదా, తెలంగాణకే బాస్ కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ నిధులు పన్నులు అన్ని కడుతున్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కదా. నువ్వు పోయి కొట్లాడాల్సింది పోయి నా అడ్డుకు నా పరిపాలనకు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ అడ్డుపడుతుందంటే నీ చేతకారితనం, అది నీ వల్ల కావట్లేదు ఆ విషయంలో. అది ఒప్పుకో ముందు. చేతులెత్తేసి నా వల్ల కావట్లేదు అందరు అడ్డుపడుతున్నారంటే ఏం లాభం? చూడండి, మేము లోన్ తెచ్చుకుంటే ఢిల్లీ వెళ్ళి అడ్డుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ విషయంలో ఎందరో మంది ఎన్నో పక్కన మొరిగేట వాళ్ళందరూ కలిసి ఢిల్లీ కేసులు పెట్టడానికి పోయిర్రు. ఏం లాభం? కేసీఆర్ కొట్టి తీసుకురాలా? తెలంగాణ ఎట్లా విభజన చేసిండు, ఎన్ని కేసులు పడ్డాయి, ఎన్ని దెబ్బలు పడ్డాయి, లాఠీలు జరిగినాయి, ఎన్ని కథలు నడిపిర్రు. తెలంగాణ తేలే ఈరోజు తెలంగాణ ఉంటూ తెలంగాణకు సీఎంగా ఉంటూ నేను ఏం చేయాలని కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడంటే ఈరోజు నీ నోటికి ఉంది వివక్ష. జపాన్ సంస్థ నుంచి వచ్చిన 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సి నుంచి బదిలీ కాకుండా అడ్డుపుల్ల వెంటనే ఆ మొత్తం రిలీజ్ చేయించాలి. కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం కిషన్ రెడ్డి నడుస్తున్నారు. ఫేజ్ 2కు కేంద్రం 50% నిధులు ఇస్తుందో లేదో చెప్పాలి. వాళ్ళే ఎందుకు చెప్తారబ్బా? నువ్వు ఏమన్నా ఉంటే ఢిల్లీలో మాట్లాడాలి. తెలంగాణలో వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళందరూ పైన నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ హిందీనే మాట్లాడితే నువ్వు హిందీలో ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే ఇంగ్లీష్లో ప్రెస్ మీట్ పెట్టాలి. అవన్నీ పెట్టకుండా తెలంగాణలోకి వచ్చి మాకు నిధులు ఇస్తారా లేదా ఇవి అడగండి, మాకు మెట్రో ఫేజులు ఇస్తారా లేదో అడగండి. మరి 71 సార్లు దేనికి పోయినా మరి గడ్డి విక్కడానికి పోయిర్రు అందరు కలిసి. దేనికోసం పోయిర్రు? 71 సార్లు దేనికోసం ఢిల్లీకి పోయిర్రు? ఏం లాభం అంటున్నా? పావల పైసా లాభం ఉందా మీతో అని అడుగుతున్నా. పావల పైసా అట్లీస్ట్. ఫేజ్ 2కు కేంద్రం లేదంటే ఎన్ఓసి ఇచ్చి తప్పుకోవాలి. 100% రాష్ట్ర ఈక్విటీతో మెట్రో విస్తరణ పూర్తి చేస్తాం. అహ్మదాబాద్ యూపీ విశాఖకు మెట్రో ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్. రాజీనామాకు నేను రెడీ, మరి మోదీ సిద్ధమా అని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి. సప్పులేక రాజీనామా చేయి, తెలంగాణకు దరిద్రం అన్ని సుడిగుండం లెక్క వెళ్ళిపోతుంది. అంతో కొంత తెలంగాణ రేపు బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. ఏం లాభం మీ వల్ల? ఏమైనా లాభం ఉందా మీతోటి? పావల వంతు నయా పైసా కూడా పని లేదు మీతోటి. దండగా అంటే ఉత్తి దండగా మీతోటి. ఏనాడైనా కేసీఆర్ ఇట్లా చేసిండా? ఆయన 10 ఏళ్ళు పరిపాలించిండు, కానీ ఏనాడైనా నాకు ఇది ఇవ్వట్లేదు, నాకు అది కావట్లేదు, ఏనాడైనా కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టిండు? ప్రజలకు అర్థమయ్యేటట్టుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేది, ప్రజలకు చెప్పేది, అన్నీ ఆయన చెప్పేది. మరి ఈరోజు నీతోటి ఏమవుతుంది అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పనికొచ్చేది ఏమైనా అవుతుందా? ప్రతిసారి నాకు కావడం లేదంటే రాజీనామా చేసి అప్పుడు లెక్క తూర్పుకు తిరిగి దండం పెట్టేసి రాజీనామా చేసి దిగిపో. రాష్ట్రాన్ని హ్యాండిల్ చేసేటోళ్ళు వస్తారు. ఇక్కడ ఏం లేదు. కిషన్ రెడ్డి హైలైట్ అవ్వాలి, రేవంత్ రెడ్డి హైలైట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో వీళ్ళు అందరు దోస్తులు, నంబర్ 1 దోస్తులు వీళ్ళు. మొన్న కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుని మాయం చేసేసిర్రు 1600 కోట్ల రూపాయలకి. ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వస్తుందంటే తెలంగాణని అగ్గొట్టి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అడ్డిపావసరికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తీరుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచుకుంటూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. అందుకని నేను ఏమంటున్నా అంటే తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ముందుకు రావాలన్నా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దిగిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అయితేనే బాగుపడుతుంది.